శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 2వ భాగం 24/4/26 శ్రీ కొల్లిపర పాండురంగారావు గారు రాశారు. 2వ అధ్యాయం ధర్మనందన ఉపాఖ్య వైశ్యవంశగాథా శ్రవణాసక్తులై ఉండే శౌనకాది మహామునులను చూసి సూతుడు మునిసత్తములార పూర్వం బుద్ధి కుశరుడైన ధర్మనందనుడని ఆదిశేషనుడిచే చెప్పబడి పావన చరిత్రను నారదుడు నాకు ఏకాంతంగా వినిపించ. ఆ గాథ నేనిప్పుడు మీకు చెప్తాను, సావధానులై వినండి. పవనమ పవిత్రమైన ఆర్యావర్తంలో శ్రేష్టమైన ప్రతిష్ట నంది ప్రతిష్టా నగరం అనే మహానగరము. అందులో చూడామణి అనే పేరు గల వైశ్యోత్తముడు ఒకడు. అతడు జ్ఞానవంతుడు, గుణవంతుడు, శీలవంతుడు, సత్యసంధుడు, నిత్యదాన ధర్మాది సద్గుణ నిబద్ధుడు, ధర్మతత్పరుడై ఉన్నాడు. అతడు తన నిరూపమాన ధర్మ నిరతిచే ధర్మశ్రేష్ఠి అనే పేరు పొందాడు. ఆ మహనీయుడు సమస్త సంపదలకు కొరతూగుతుండిన సంతానం లేకపోవడం చాలా సంతాపించని ధర్మపత్ని సమేతుడై చవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షిని విద్యుక్తంగా పూజి, ఋషి సత్తమ, నీకెన్ని భోగభాగ్యాలు, సంతానం లేదనే కోరిక సదా నన్ను పీడిస్తోంది. అపుత్ర శగతిర్నాస్తి అన్నారు కనుక నా మనసు బిలబిలలాడుతోంది. తరుణ ఉపాయం కోసం తమ చరణారవిందాలని ఆశ. పుత్రహీనుడైన నాకు సంతాన ప్రాప్తి కలిగే ఉపాయం దయతో చెప్పండి. అప్పుడు ఆ చవన మహర్షి ధర్మశ్రేష్ఠుడిని చూసి, వైశ్యోత్తమ, భక్తుల సమస్త కోరికల ఈడేర్చగల ఆది పరాశక్తిని గురించి నిశ్చల చిత్తుడవై సతీ సమేతుడవై తపస్సు చెయ్యి. ఆ దేవి కృప వల్ల నీకు తప్పక పుత్ర సంతానం కలుగు అని చెప్పి వైశ్యవరుడు దేవి దివ్య మంత్రాన్ని ఉపదేశించి, మంత్రోపదేశం పొందిన శ్రేష్ఠి దంపతులు మహానందంతో నిరుపమాన నిష్ఠా గరిష్ఠులై అచంచల దీక్షతో తపంచేశారు. వాళ్ళ అమోఘ తప ప్రభావంలో ముల్లోకాలు కంపించి లోకరక్షకి అయిన పరమేశ్వరి కరుణించి ధర్మశ్రేష్ఠి దంపతుల ఎదుట సాక్షాత్కరించి వాళ్ళకి పుత్ర సంతానం ఆనందకమైన వరాన్ని ప్రసాదించి, ఆ తర్వాత 1 సంవత్సర కాలం నిండగానే ధర్మశ్రేష్ఠి భార్య అయిన ఆర్యక తేజోనిధి అయిన ఒక కుమారుణ్ణి ప్రసరించి, ఆ బిడ్డడు తన ధర్మ నిరతి ప్రేమ త్యాగ వల్ల జగద్విఖ్యాతుడయ్యాడు అని జ్యోతిష్యులు చెప్పారు. తర్వాత ఆ పిల్లవాడికి ధర్మనందనుడనే పేరు పెట్టి, ధర్మనందుడు శుక్లపక్ష చంద్రుడిలా దినదిన అభివృద్ధి చెందారు. 8 ఏళ్ల ప్రాయం రాగానే తండ్రి ధర్మశ్రేష్ఠ ఉపనయన సంస్కారాలు జరిపించారు. రావాలా?